ప్లాన్ ఏ. ప్లాన్ ఏలో పేర్లు అనే ర్యాంక్‌తో మనకు అకౌంట్ ఓపెన్ కావడం జరిగింది. 20 డీపీతోనే అకౌంట్ ఉండింది. తర్వాత ఎప్పుడైతే అకౌంట్స్ అనేది ఎక్కువ పెద్ద మొత్తంలో పెరుగుతూ వచ్చినాయో, వీళ్ళకు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది తీసుకొని రావాలి. ఓన్లీ పెర్ల్ అకౌంట్‌తోనే కాదు, ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో 2019లో మనకు కోరల్, ఆనిక్స్, క్వార్జ్, అమెథిస్ట్ అండ్ టోపాజ్ ఈ 5 ర్యాంకులను తీసుకురావడం జరిగింది. మహా అద్భుతంగా డిజైన్ చేసి తీసుకురావడం జరిగింది. సో, ఈ ర్యాంకులతో పాటు మనకు టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్‌కమ్ ప్లస్ ర్యాంక్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్, ఫాస్ట్ ట్రాక్ ఇన్‌కమ్ రూపంలో మనకు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ లెవెల్స్‌ని తీసుకొని రావడం జరిగింది. అలాగే 2020 జనవరి 19 తేదీన మనకు ద టాప్ ర్యాంక్ రూబీ ర్యాంక్‌ని మనకు సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో, రూబీ ర్యాంక్ వరకు అయితే ప్లాన్ ఏలో అన్నీ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వీటితో పాటు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది మనకు అందించే దానికోసము మహా అద్భుతంగా ప్లాన్ బి బొనాంజా 2020 అని ఫిబ్రవరి 7వ తేదీన 2020 సంవత్సరంలో తీసుకొని రావడం జరిగింది. ఆ బొనాంజా 2020లో 4 ర్యాంకులు తీసుకొని రావడం జరిగింది. ఒకటి అగేట్, అమజ్‌నేట్, యాంబర్ అండ్ బెరిల్. ఇలా 4 ర్యాంకులు తీసుకొని రావడం జరిగింది. ఈ 4 ర్యాంకులు అప్‌గ్రేడ్ కావాలంటే ఎవరైనా సరే అప్పటికప్పుడు పెర్ల్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న మెంబర్ నుంచి రూబీ వరకు అప్‌గ్రేడ్ అయిన మెంబర్ వరకు ఈ 4 ర్యాంకులను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అగేట్‌కి పోతే 20 డీపీ, అమజ్‌నేట్ 40 డీపీ, యాంబర్ 100 డీపీ, బెరిల్ 200 డీపీ పెట్టి మొత్తం 4 ర్యాంకులు అప్‌గ్రేడ్ చేసుకునే విధంగా అద్భుతంగా క్రియేట్ చేసింది. సో, ఇలా అద్భుతంగా మనకు సిస్టమ్ అనేది 4 ర్యాంకులు తీసుకొని రావడం జరిగింది. మనకు సిస్టమ్ ప్రతిసారి ఎవ్రీ 6 మంత్స్ అంటే 6 నెలలకోసారి లేదా సంవత్సరానికోసారి కంపల్సరీ ఒక న్యూ అప్‌డేట్, న్యూ ఇన్‌కమ్ ప్లాన్ అనేది మనకు తీసుకొనొస్తా ఉంది. అందులో భాగంగా ఇక్కడ ప్లాన్ బిలో ఈ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన 2021 సంవత్సరంలో మనకు ఐదో ర్యాంక్ ఎక్సెల్‌సిఆర్ అనేది తీసుకురావడం జరిగింది. ఎక్సెల్‌సిఆర్ తీసుకొనొస్తూ మనకు వెబ్‌సైట్‌ని కొత్త వెబ్‌సైట్‌గా అంటే కొత్త ఫీచర్స్‌తో కలిగిన వెబ్‌సైట్ మనకు అందించడం జరిగింది. అందులో భాగంగా డిజైన్ గూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేయడం జరిగింది. అగేట్, అమెజ్‌నేట్, యాంబర్, బెరిల్, ఎక్సెల్‌సిఆర్ వరకు. సో, వీటిని మొత్తం అంటే పెర్ల్ అకౌంట్ చేసుకున్న ఎవరైనా సరే ఈ ఎక్సెల్‌సిఆర్ వరకు పూర్తిగా అప్‌గ్రేడ్ కావచ్చు. సో, ఇలా మనకు ప్లాన్ బిలో మొత్తం 5 ర్యాంకులు తీసుకురావడం జరిగింది. ఇంకా ప్లాన్ ఏకొస్తే ఎప్పుడైతే అకౌంట్ రిజిస్టర్ చేసుకుంటామో, రిజిస్టర్ చేసుకునిన తర్వాత యూజర్ ప్రొఫైల్‌లో ఉంటది. అక్కడ మనకు కనపడతది అప్‌గ్రేడ్ యువర్ ర్యాంక్ అనేసి. మనము అప్‌గ్రేడ్ కావాలంటే ఏం చేయాలి? 30 డీపీ. ఇక్కడ 50 డీపీతో అనేది మనము ప్లాన్ బి స్టార్ట్ అయినప్పటి నుండి 50 డీపీతో మనం అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము. ఇండియన్ రూపీస్ మనం రూ. 3750గా చెప్పుకుంటాము. ఆ రూ. 3750 అనేది ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను. ఒక డీపీ ఈక్వల్ టు ఒక యూఎస్ డాలర్ వాల్యూతో సమానం. ఆ యూఎస్ డాలర్ వాల్యూ అనేది ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంటకు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది ప్రైసు. సో, ఈ ట్రాన్సాక్షన్స్ అమౌంట్ ఇచ్చి పుచ్చుకోవడంలో అప్ అండ్ డౌన్ అంటే ప్రాబ్లమ్ అవుతదనేసి మన సీనియర్ లీడర్స్ అంతా రూ. 75గా ఒక డీపీ ఈక్వల్ టు రూ. 75గా మనకు నిర్ణయించుకోవడం జరిగింది. సో, అలా మనకు 50 డీపీ అంటే రూ. 3750తో మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. 30 డీపీ అనేది ప్లాన్ ఏలో పెర్ల్ అకౌంట్. 20 డీపీ అనేది ప్లాన్ బిలో అగేట్ అకౌంట్ అప్‌గ్రేడ్ చేసుకునేదానికి మనం చేస్తాం. ఇక్కడ ఎప్పుడైతే మనము 30 డీపీ పెట్టి అప్‌గ్రేడ్ అవుతామో, మనకు వెంటనే పేర్లు అనే ర్యాంక్ అనేది మనకు సిస్టమ్‌లో కనపడడం జరుగుతది. సో, ఇలా మనం ఎప్పుడైతే పేర్లు అనే ర్యాంక్ అప్‌గ్రేడ్ అవుతామో, మనకు సిస్టమ్ అనేది
2 రకాలుగా ఇన్‌కమ్ ఇచ్చేదానికి మనం ఎలిజిబిలిటీ అవుతాం. 2 రకాలుగా ఇన్‌కమ్ తీసుకునేదానికి. ఒకటి వర్కింగ్ ఇన్‌కమ్, 2 నాన్ వర్కింగ్ ఇన్‌కమ్. వర్కింగ్ ఇన్‌కమ్‌లో మనకు టీమ్ పెర్ఫార్మన్స్ వస్తది. డైరెక్ట్ రెఫరెన్స్ ఇన్‌కమ్, టీమ్ పెర్ఫార్మన్స్ ఇన్‌కమ్ ప్లస్ అప్‌గ్రేడ్స్ ఇన్‌కమ్ అనేది మనకు 3 రకాలుగా ఇక్కడ ఇన్‌కమ్ వస్తది. సో, అలాగే ఆటో పూల్ అనేది మనము యాస్ ఎ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌గా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతది. నెక్స్ట్ మనకు సెకండ్ ర్యాంక్. సెకండ్ ర్యాంక్ ఇచ్చేయాలంటే 4 పేర్ల అకౌంట్‌లనేది మనము డైరెక్ట్‌గా రెఫర్ చేసి 50 డీపీ మనము సిస్టానికి పే చేయడం వల్ల కోరల్ అనే ర్యాంక్‌కి మనం అప్‌గ్రేడ్ అవుతాం. ముందు ఈ కొత్త అప్‌డేట్ రాకముందు 40 డీపీ ఉండింది. కోరల్ అప్‌గ్రేడ్ అయ్యేదానికి. ఇప్పుడు దాన్ని 50 డీపీగా సిస్టమ్ చేయడం జరిగింది. సెట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు 4 అకౌంట్‌లనేది మనం రెఫర్ చేసి 50 డీపీ మనం సిస్టానికి పే చేయడం వల్ల మనము రెండో ర్యాంక్ అప్‌గ్రేడ్ అవుతాం. సో, అలా మూడో ర్యాంక్ ఇంకా నెక్స్ట్ ఉన్న ర్యాంకు మూడో ర్యాంక్. మూడో ర్యాంక్ వెళ్ళాలంటే ఏం చేయాలి? మనము ఇంతకుముందు ఆల్రెడీ 4 అకౌంట్‌లు చేసున్నాం. రెఫర్ చేసున్నాం. సో, ప్లస్ 2 అంటే మొత్తం 6 అకౌంట్‌లు పెర్ల్ అకౌంట్‌లు మనం రెఫర్ చేసి 100 డీపీ అనేది మనం సిస్టానికి పే చేయడం వల్ల మనము మూడో ర్యాంక్‌కు అప్‌గ్రేడ్ అవుతాం. ఇక్కడ చూడండి ర్యాంకులనేది ఎంత అద్భుతంగా మనకు క్రియేట్ చేశారో. సో, నెక్స్ట్ ఉన్న ర్యాంకు దీన్ని అద్భుతమైన ర్యాంక్ ఇంతకుముందు వరకు మనం వర్ణించుకోవడం జరిగింది. ఇంతకుముందు కాదు ఫరెవర్ ఇది అద్భుతమైన ర్యాంకే. సో, నాలుగో ర్యాంక్. నాలుగో ర్యాంక్‌కు మనం అప్‌గ్రేడ్ కావాలి అంటే ఆల్రెడీ ఆనిక్స్ వరకు మనం 6 అకౌంట్‌లు చేసున్నాం. సో, ప్లస్ 2 అంటే మొత్తం 8 అకౌంట్‌లు మనం చేసి 1000 డీపీ అనేది 1000 డీపీ అనేది మనం సిస్టానికి పే చేయడం వల్ల మనము క్వార్జ్ అనే ర్యాంక్‌ని అచీవ్ అవుతాం. సో, నెక్స్ట్ ఉన్న ఐదో ర్యాంక్. ఐదో ర్యాంక్‌కు మనము 10 అకౌంట్‌లనేది మనం రెఫర్ చేసుండాలి. ప్లస్ 5000 డీపీ మనము సిస్టానికి పే చేయడం వల్ల మనము అమెథిస్ట్ అనే ర్యాంక్‌ని చేరుకుంటాం. నెక్స్ట్ ఉన్నది ఆరవ ర్యాంక్. ఆరవ ర్యాంక్ మనం చేరుకోవాలంటే 20 అకౌంట్‌లనేది మనము డైరెక్ట్‌గా రెఫర్ చేసుండాలి. సో, ఆల్రెడీ అమెథిస్ట్‌కు 10 అకౌంట్‌లు చేసినాం. ఆ అమెథిస్ట్ నుండి మళ్ళా 10 అకౌంట్‌లు మనం రెఫర్ చేయడం వల్ల మొత్తం 20 అకౌంట్‌లు అవుతాయి. 20 అకౌంట్‌లు రెఫర్ చేసి 10,000 డీపీ అనేది మనము సిస్టానికి పే చేయడం వల్ల మనము అద్భుతమైన తోపాజ్ అనే ర్యాంక్‌ని చేరుకుంటాం. సో, ఈ తోపాజ్ నుంచి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. 2020 జనవరి 19వ తేదీన రూబీ అనే ర్యాంక్‌ని తీసుకురావడం జరిగింది. ఆ రూబీ అనే ర్యాంక్‌కి మనము అప్‌గ్రేడ్ కావాలి అంటే మళ్ళా ఎటువంటి రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఉన్న 20 అకౌంట్‌లు సరిపోతది. మనము 20,000 డీపీ మనం సిస్టానికి పే చేయడం వల్ల మనము అద్భుతమైన ర్యాంక్‌ని రూబీ అనే ర్యాంక్‌ని మనము చేరుకుంటాం. సో, ఈ రూబీ అనే ర్యాంక్‌లో మనకు ఏదైతే ఇన్‌కమ్స్ వస్తాయో మొత్తము ఎటువంటి కండిషన్ లేకుండా మనము విత్‌డ్రా చేసుకోవచ్చు. సో, ఇలా మనకు ప్లాన్ ఏలో, ప్లాన్ బిలో, ప్లాన్ ఏలో 7 ర్యాంకులు, ప్లాన్ బిలో 5 ర్యాంకులు సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. సో, వీటి వల్ల నెక్స్ట్ మనకు ఎంత అమౌంట్ అనేది వస్తది, ఏమనేది నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్‌లో నేను వివరించేదానికి ఇదే విధంగా స్క్రీన్ షేర్‌లో వివరించేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ ర్యాంకుల గురించి తెలుసుకుందాం. సో, ఈ ర్యాంకుల్లో నెక్స్ట్ పెర్ల్ అనే అకౌంట్ నేను పెర్ల్‌లో ఉండ. సో, నేను పెర్ల్‌లో ఉండి నేను ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. సో, నేను ఒక అకౌంట్‌ని రెఫర్ చేస్తున్నాను. అకౌంట్ రెఫర్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఆల్రెడీ డిసైడెడ్ 50 డీపీతోనే నేను అకౌంట్ రెఫర్ చేస్తాను. ఎప్పటినుంచి చేస్తున్నాను? ఫిబ్రవరి 7వ తేదీన 2020 నుంచి. సో, 30 డీపీతో ఎవరన్నా చేస్తూ ఉన్నా కూడా, ఆల్రెడీ చేసున్నా కూడా, వాళ్ళని వెంటనే మళ్ళా ప్లస్ 20 డీపీ అనేది పంపించి వాళ్ళని అకౌంట్ యాక్టివ్ చేపిచ్చేదానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అనేది నేను మళ్ళా కమింగ్ సెషన్‌లో చెప్తానిప్పుడు. ఇక్కడ 50 డీపీ ఒక అకౌంట్ రిజిస్టర్ చేసి
50 డీపీ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి, అక్కడ క్లిక్ హియర్ అనేది బటన్ ఉంటది. ఇఫ్ యూ హావ్ 30 డీపీ ఆర్ మోర్ క్లిక్ హియర్ టు అప్‌గ్రేడ్ యువర్ ర్యాంక్ అని. సో, అక్కడ క్లిక్ చేస్తేనే 30 డీపీ అనేది 50 డీపీలో నుండి కట్ అయిపోయి, మనకు మెసేజ్ వస్తది. సక్సెస్ అకౌంట్ అప్‌గ్రేడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని. వెంటనే మన కింద పెర్ల్ అకౌంట్ అనేది యాక్టివ్ అవుతది. సో, ఎప్పుడైతే పెర్ల్ అకౌంట్ యాక్టివ్ అవుతదో, ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్‌లో మనకు అదర్ వాలెట్స్‌లో ఫాస్ట్ ఇన్‌కమ్ వాలెట్ అని, టీపీ వాలెట్ అనేది మనకు అక్కడ వాలెట్స్ కనపడతది. ఫాస్ట్ ఇన్‌కమ్ వాలెట్‌లోకి 15 డీపీ వస్తది. టీపీ పర్ఫార్మెన్స్ వాలెట్‌లోకి 1.25 డీపీ వస్తది. సేమ్ సెకన్‌లో పదో వంతు స్పీడ్‌గా మన అకౌంట్‌లో ఉంటది. సో, ఎప్పుడైతే ఈ 1.25 టీమ్ పర్ఫార్మెన్స్ ఇక్కడొచ్చిందో, ఆ 1.25 టీమ్ పర్ఫార్మెన్స్ అనేది నాతో పాటు నా పైనున్న 7 అకౌంట్ హోల్డర్స్‌కి ఆటోమేటిక్‌గా 1.25 డీపీ అనేది అదే ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్‌లో డిస్పాచ్ అయిపోతది. సిస్టమ్ ఎంత అద్భుతంగా క్రియేట్ చేసిందంటే, అంత అద్భుతంగా క్రియేట్ చేసింది. ఆ 1.25 అనేది అక్కడ డిస్పాచ్ అయిపోతది. సో, అది బ్యాక్‌గ్రౌండ్ జరుగుతది. ఇక్కడ నెక్స్టు ప్లాన్ బి. బొనాంజా 2020 వాలెట్ మీద క్లిక్ చేసి, అక్కడ క్లిక్ హియర్ టు అప్‌గ్రేడ్ అగేట్ అనే ర్యాంక్‌ని మనం అక్కడ క్లిక్ చేయడం వల్ల 20 డీపీ ఏదైతే మన అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉంటదో అది కట్ అయిపోయి, అగేట్ అనే ర్యాంకు అచీవ్ కావడం జరుగుతది తను. సో, ఆ సేమ్ టైమ్‌లోనే ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్‌లోనే మనకు బొనాంజా టీపీ వాలెట్‌లో 1 డీపీ అనేది టీమ్ పర్ఫార్మన్స్‌గా రావడం జరుగుతది. ఈ 3 వచ్చి మనకు అదర్ వాలెట్స్‌లో కనపడతది. సో, ఇప్పుడు వెబ్‌సైట్ అప్‌డేట్ అయిన తర్వాత ఈ బొనాంజా టీపీ వాలెట్ కింద ఫార్చ్యూన్ వాలెట్ అనేది, అదృష్ట వాలెట్ అనేది మనకు అద్భుతంగా క్రియేట్ చేయడం జరిగింది సిస్టమ్. దాని ద్వారా స్టార్టింగ్ సీరీస్ అకౌంట్ నుంచి ఇప్పటి వరకు సీరియల్ ప్రకారం మనకు ప్రతి ఒక్కరికి ఏ ర్యాంక్‌లో ఉంటే ఆ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతా ఉంది. సో, ఇలా నేను రెండో అకౌంట్‌ని రెఫర్ చేశాను. మూడో అకౌంట్‌ని రెఫర్ చేశాను. 4 అకౌంట్‌లని నేను రెఫర్ చేశాను. ఈ 4 అకౌంట్‌లనేది నేను ఎందుకు ఇక్కడ చూపిస్తున్నాను అంటే, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. కోరల్ ర్యాంక్ అంటే రెండో ర్యాంక్ అచీవ్ కావాలంటే, రెండో ర్యాంక్‌కి మనము వెళ్ళాలి అంటే, మన తరపున 4 అకౌంట్‌లనేది ఖచ్చితంగా మనము రెఫర్ చేయాలి. ఎప్పుడైతే 4 అకౌంట్‌లు రెఫర్ చేస్తామో, మనకొస్తున్న అమౌంట్ ఎంత? ఫాస్ట్ ఇన్‌కమ్ వాలెట్ ద్వారా 60 డీపీ వస్తా ఉంది. టీపీ వాలెట్ ద్వారా టీమ్ పర్ఫార్మన్స్ వాలెట్ అంటాం దీన్ని. 5 డీపీ వస్తా ఉంది. బొనాంజా టీపీ వాలెట్ ద్వారా మనకు 4 డీపీ రావడం జరుగుతా ఉంది. సో, ఇలా మొత్తం మనకెంతొస్తా ఉంది? 69 డీపీ అనేది మొత్తం మనకు ఇన్‌కమ్‌గా వస్తా ఉంది. ఒక 4 అకౌంట్‌లు మనం రెఫర్ చేయడం వల్ల. కానీ మనం సిస్టానికి పెట్టిండేదెంత ఇక్కడ? 50 డీపీ మాత్రం. 30 డీపీ పేర్లకు, 20 డీపీ బొనాంజా 2020 అగేట్‌కి 50 డీపీ పెట్టాం. సో, ఇక్కడ మనకొచ్చిండేది 60 డీపీ. అంటే మనం పెట్టిన అమౌంటు ఫ్రీ. ఫ్రీ ఆఫ్ టెన్షన్. ఆ రిస్క్ అనేది లేదు. ఈవెన్ ఆ రూ. 3,750 ఆ 50 డీపీకి కూడా ఎవరైతే రిస్క్ అని ఫీల్ అవుతున్నారో, 4 అకౌంట్‌లు మనం రెఫర్ చేయడం వల్ల ఆ అమౌంట్ మనకు ఇంకా 10 డీపీ ఎక్స్‌ట్రా వస్తా ఉంది. 9 డీపీ విత్‌డ్రా చేయలేం కాబట్టి నేను 60 డీపీలోనే చెప్తున్నాను. 10 డీపీ అనేది ఎక్స్‌ట్రా వస్తా ఉంది. దీన్ని తీసి మనము మనం పెట్టిన అమౌంట్‌ని మనం తీసుకొని వాడుకొనైనా వాడుకోవచ్చు. లేదు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలి. నా ర్యాంక్ నేను హై ర్యాంక్‌కి నేను అప్‌గ్రేడ్ అయ్యి నేను ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటే మాత్రము రెండో ర్యాంక్ మనము 50 డీపీ సిస్టానికి పే చేసి మనం కోరల్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు రూ. 3,750 అవుతది. సో, ఇప్పుడు దీంట్లో ఫాస్ట్ ఇన్‌కమ్ వాలెట్ పక్కన పెట్టేస్తే టీమ్ పర్ఫార్మన్స్ వాలెట్ అంటే ఒక అకౌంట్ రెఫర్ చేయడం వల్ల 1.25 అనేది మనకు రావడం జరుగుతది. అలాగే బొనాంజా టీపీ వాలెట్‌లో 1 డీపీ రావడం జరుగుతది. 1.25 ప్లస్ 1 డీపీ మొత్తం 2.25 డీపీ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతా ఉంది. సో, ఈ 2.25 అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళా నేను చెప్పేటప్పుడు అక్కడ కన్‌ఫ్యూజ్ కావద్దండి. మళ్ళా నేను రిపీట్ చేస్తాను. కానీ కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండేదాని కోసం ఇక్కడ మళ్ళా ఈ స్క్రీన్ చూపించడం జరిగింది మీకు. ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ చెప్పాను. పెరల్ 30 డీపీ, అగేట్ 20 డీపీ అకౌంట్ మనం ఓపెన్ చేయడం వల్ల టీమ్ పెర్ఫార్మన్స్ అనేది మనకు ఎంతొస్తది? ఇక్కడ ఈ టీమ్ పెర్ఫార్మన్స్ అనేది నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే, ఇప్పుడు మనము
స్టార్టింగ్ స్క్రీన్‌లో మనం చెప్పినట్టు పెర్ల్ అకౌంట్ నుంచి రూబీ అకౌంట్ వరకు మనం అప్‌గ్రేడ్ కావాలి అంటే 20 అకౌంట్‌లనేది మనం రెఫర్ చేసుండాలి. ఆ 20 అకౌంట్‌లు స్టార్టింగ్‌లోనే మనం ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటామో వితిన్ షార్ట్ పీరియడ్‌లోనే మనం ఆ 20 అకౌంట్‌లనేది రెఫర్ చేసి, అదే విధంగా ఆ 20 అకౌంట్ హోల్డర్స్‌ని గూడా ఒక్కొక్కరిని 20, 20 చేయమనడం వల్ల మనకు టోటల్ టీమ్ పెర్ఫార్మన్స్ అనేది ఎంతొస్తది? ఎంత టీమ్ బిల్డ్ అవుతదనేది నేనిక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను. లెవెల్ 1. లెవెల్ 1 అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించాను 4 అకౌంట్‌లు రెఫర్ చేయడం అనేది. సేమ్ అదే విధంగా ఆ 4 అకౌంట్‌లనేది నాకు ఒకటో లెవెల్‌లో ఉంటారు. అలాగే 20 అకౌంట్‌లు నేను రెఫర్ చేసినా, 40 అకౌంట్‌లు రెఫర్ చేసినా వాళ్ళందరూ నాకు డైరెక్ట్ కాబట్టి ఒకటో లెవెల్‌లో ఉంటారు. సో, ఇక్కడ 20 అకౌంట్‌లనేది నేను రెఫర్ చేయడం జరిగింది. ఈ 20 అకౌంట్‌ల నుంచి ఇక్కడ పేర్ల వల్ల వచ్చే టీమ్ పెర్ఫార్మన్స్ పీటీపీ అంటే పేర్ల వల్ల వచ్చే టీమ్ పెర్ఫార్మన్స్ అండ్ బీటీపీ బొనాంజా టీమ్ పెర్ఫార్మన్స్. సో, ఇక్కడ పెర్ల్ నుంచి నాకెంతొస్తా ఉంది 1.25 ప్లస్ బొనాంజా టీమ్ పెర్ఫార్మన్స్ వాలెట్ ఎంత 1 డీపీ. 2.25 డీపీ అనేది ఇక్కడ రావడం జరుగుతా ఉంది. ఈ 1.25 1 అనేది నేను మళ్ళా రిపీట్ చేయను. 2.25 డీపీ అనేది నేను చెప్తాను. ఈ 20 అకౌంట్‌ల వల్ల అంటే ఒక్కొక్క అకౌంట్ వల్ల 2.25 డీపీ నాకు టీమ్ పెర్ఫార్మన్స్ వాలెట్‌లోకి రావడం జరుగుతా ఉంది. అంటే పెర్ల్ నుంచి 20 అకౌంట్‌ల నుంచి మనకు టోటల్ 25 డీపీ. బొనాంజా దాంట్లో అగేట్ ద్వారా 20 అకౌంట్‌ల నుంచి 20 డీపీ రావడం జరిగింది. టోటల్ 45 డీపీ అనేది మనకు ఇక్కడ నాకు రావడం జరిగింది. ఇది ఒక లెవెల్‌లో నేను 20 అకౌంట్‌లు నేను రెఫర్ చేసుకోవడం వల్ల. సో, అప్రాక్సిమేట్‌లీ ఒక డీపీ ఈక్వల్ టు రూ. 75గా చెప్పుకున్నాం కాబట్టి, ఈ రోజున్న దాని ప్రకారం కాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ రూ. 3,375గా మనము రూపీస్‌గా చెప్పుకోవచ్చు. 20 అకౌంట్‌లు రెఫర్ చేయడం వల్ల టీమ్ పెర్ఫార్మన్స్ మాత్రమే రూ. 3,375 అనేది మనకిక్కడ వస్తా ఉంది. సో, నేను తర్వాత ఎవరిని రెఫర్ చేయలేదు. ఈ 20 అకౌంట్ హోల్డర్స్‌ని మాత్రము అంటే ఇక్కడ ఈ 20 అకౌంట్‌లలో ఒకటి గుర్తుపెట్టుకోండి. నా ఫ్యామిలీ మెంబర్స్ గాని, క్లోజర్ సర్కిల్ ఫ్రెండ్స్ గాని ఎవరు లేరు. అంతా బయట 20 అకౌంట్‌లు మాత్రం నేను రెఫర్ చేయడం జరిగింది. వాళ్ళని నేను ఫోకస్ చేసుకొని ఒక్కొక్కరి దగ్గర 20 అకౌంట్‌లనేది నేను రెఫర్ చేపించడం వల్ల నాకు రెండో లెవెల్‌లో టీమ్ అనేది 400 అకౌంట్‌లనేది నాకు టీమ్ రావడం జరిగింది. సో, ఈ 20 అనేది ఫాలో అవుతే ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ఇన్‌కమ్ అనేది వస్తది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఎటువంటి క్వెషన్ గూడా లేదు. కాబట్టి మళ్ళా మీరు అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండంటే, ఇప్పుడు నేను చేసిన 20 అకౌంట్‌ల నుంచి ఒక్కొక్కరి దగ్గర 20 అకౌంట్‌లు నేను చేపించడం వల్ల నాకు రెండో లెవెల్‌లో 400 టీమ్ రావడం 400 టీమ్ అవ్వడం జరిగింది. సో, 400 టీమ్ నుంచి నాకు 2.25 డీపీ అనేది టీమ్ పెర్ఫార్మన్స్ రూపంలో రావడం జరుగుతది. అది పెర్ల్ అకౌంట్ నుంచి అయితే 500 డీపీ, బొనాంజా ద్వారా 400 డీపీ. సో, అలా మొత్తము 900 డీపీ అనేది నాకు రెండో లెవెల్‌లో టీమ్ పెరగడం వల్ల ఓన్లీ టీమ్ పెర్ఫార్మన్స్ ద్వారా 900 డీపీ రావడం జరిగింది. 900 డీపీ అంటే ఇండియా డబ్బులు రూ. 75 ప్రకారం కాలిక్యులేట్ చేసుకుంటే అప్రాక్సిమేట్‌లీ రూ. 67,500. సో, స్టార్టింగ్ చూడండి 1.25 ప్లస్ 1 చిన్న అమౌంటే. 2.25 డీపీ అంటే చాలా చిన్న అమౌంటే. కానీ టీమ్‌తో మనం కలిసి వర్క్ చేసుకోవడం వల్ల, టీమ్‌ని బిల్డ్ చేసుకోవడం వల్ల, మనకు రెండో లెవెల్‌లోనే ఎంత అమౌంట్ రావడం జరిగింది. ఫస్ట్ లెవెల్‌లో ఉన్న అమౌంట్‌కి, రెండో లెవెల్‌లో ఉన్న అమౌంట్‌కి ఎంత తేడా వచ్చింది. సో, 2 కలుపుకుంటే మనకు అక్కడ ఎంతవుతోంది? రూ. 70,875. సో, ఇది చిన్న అమౌంట్ అవుతే కాదండి. కానీ దీనికోసం మనం చేస్తున్న వర్క్ ఏంటి? బరువులు మోయట్లేదు. గాలెనక, ఎండెనక, వానెనక పరిగెత్తట్లేదు. సో, కొద్దిగా సమయాన్ని ఈ విధంగా సిస్టమ్‌కి మనం కేటాయించి, సిస్టమ్ గురించి తెలుసుకొని, ఉన్న ప్రాసెస్ సిస్టమ్‌లో అమౌంట్ అనేది మనము పెడుతున్న అమౌంట్ ఏ విధంగా డిస్పాచ్ అవుతోంది, సిస్టమ్‌ని మనకు ఏ విధంగా ఆదాయం వస్తా ఉంది, దాన్ని బేస్ చేసుకొని, ఆ కాలిక్యులేషన్స్ మనం అర్థం చేసుకొని, ఎదుటి పర్సన్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల, వాళ్ళు గూడా అదే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. అర్థం చేసుకొని, అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని, వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు సక్సెస్ చేసుకునే దానికి మనం అవకాశం కల్పిస్తున్నాం. సో, ఇలా రెండో లెవెల్‌లో వచ్చిన 400 టీమ్‌ని నేను కంటిన్యూ‌గా ఫోకస్‌లో ఉండి వాళ్ళందరితో మాట్లాడుతూ, నేను మళ్ళా వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్క
అకౌంట్ ద్వారా 20 అకౌంట్లు చేపించడం వల్ల మూడో లెవెల్‌లో నాకు 8,000 టీమ్ కావడం జరిగింది. సో, రెండో లెవెల్ వరకొచ్చిన టీమ్ పెర్ఫార్మన్స్ నేను ఆల్రెడీ విత్‌డ్రా చేసుకునేసినాను. సో, నా దగ్గర ఇప్పుడు 0. సో, ఇప్పుడు మూడో లెవెల్‌లో నుండి టీమ్ పెరుగుతా ఉంది. మూడో లెవెల్‌లో టీమ్ ఎంతయింది నాకు? 8,000 టీమ్ అయింది. 8,000 టీమ్ నుంచి కూడా సేమ్ ఒక్కొక్క అకౌంట్ నుంచి 1.25+1 2.25 డీపీ అనేది రావడం జరుగుతది. అలా పేర్ల అకౌంట్‌ల ద్వారా వచ్చిన టీమ్ పెర్ఫార్మన్స్ 10,000 డీపీ, అగేట్ ద్వారా వచ్చిన టీమ్ పెర్ఫార్మన్స్ 8,000 డీపీ. మొత్తం కాలిక్యులేట్ చేసుకుంటే 18,000 డీపీ ఈక్వల్ టు ఇండియన్ రూపీస్ అప్రాక్సిమేట్‌లీ 13,50,000 డీపీ. సో, చూడండి. ఎంత పెద్ద మొత్తంలో మనకు టీమ్ పెర్ఫార్మన్స్ అనేది ఇక్కడ వస్తా ఉంది. మనము మన ఫ్యామిలీ మెంబర్స్‌ని, అకౌంట్స్‌ని యేసుకునేసి నాకెవరు టీమ్ చేయట్లేదు. ఎవరు చెప్తే వినట్లేదు అంటే ఏ విధంగా వింటారు? ఏ విధంగా మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? మనం రూ. 10 సంపాదించుకోవాలనుకున్నామే గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌నేసేసి గమ్మున కూర్చొని వాళ్ళతో పాటు మనము చూసుకుంటా కూర్చునే దాని కోసం కాదు ఇక్కడుండేది. సో, ఎప్పుడైతే టీమ్ బిల్డ్ చేసుకుంటామో, మనకు ఆటోమేటిక్‌గా ఈ టీమ్ పెర్ఫార్మన్స్ అనేది ప్రతిరోజు జనరేట్ అవుతూనే ఉంటది. అంటే ఈ 8,000 అకౌంట్‌లు గాని, 400 అకౌంట్‌లు గాని ఒక్క రోజుతో మనకొచ్చేటివి కాదు. మనము ఫోకస్డ్‌గా ఉండి, ఒక్కొక్కరిని మనం ఫాలో అవుతూ, సిస్టమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల, మనం పెట్టే ఆ టైం, ఆ ఎనర్జీ, ఈ మన స్కిల్స్ ఈ మూడే మన పెట్టుబడక్కడ. మనం పెడుతున్న సిస్టానికి ఇక్కడ పెడుతున్నది 50 డీపీ మాత్రమే స్టార్టింగ్. 50 డీపీతోనే మళ్ళా అకౌంట్ అనేది ఓపెన్ చేపిస్తున్నాం. పెద్ద పెద్ద మొత్తంలో మనం ఇక్కడ పెట్టుబడి పెట్టలేదు. ఓన్లీ 50 డీపీ అనేది మనం పెట్టి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం. అదే విధంగా మనం రెఫర్ చేసి అకౌంట్ ఓపెన్ చేపించడం వల్ల ఈ మూడో లెవెల్‌కే చూడండి 13,50,000 డీపీ అనేది రూ. 3,750 అప్రాక్సిమేట్‌లీ అమౌంట్ మనం పెట్టి 13,50,000 డీపీ సంపాదించడం అంటే చిన్న మాట. ఎటువంటి బిజినెస్‌లో అయినా సరే, ఎటువంటి కంపెనీలో అయినా సరే, ఆ అమౌంట్‌తో హ్మ్. దానికి డబుల్, త్రిబుల్ అంటే పదింతలు గూడా సంపాదించేదానికి అవకాశం ఉందా? ఒకరోజు చిన్న పార్టీ చేయలేదంటే మనకు ఆ 3,750 బదులు 30,000 ఖర్చవుతోంది. ఒక నార్మల్ బ్రాండెడ్ షర్ట్, ప్యాంట్ తీసుకోలేదంటే ఆ 3,750 లేదా రూ. 4,000 అనేది ఖర్చవుతోంది. ఒకవేళ తీసుకున్నా కూడా అదేమన్నా మనకు లైఫ్ లాంగ్ వస్తా ఉందా? లేదు. ఏ చిన్న చిరుగు పడినా, ఏ కలర్ పడినా గూడా మళ్ళా తీసి అక్కడ డస్ట్‌బిన్‌లో ఏస్తున్నాం. నైట్ పార్టీ జరిగిందంటే మార్నింగ్‌కి అది ఎక్కడ పోతాదో తెలీదు. కానీ అదే చిన్న అమౌంట్ గురించి ఇక్కడ కంపెనీకేంటి లాభం? సిస్టానికేంటి లాభం? వాళ్ళే విధంగా ఉన్నారు, ఈళ్ళే విధంగా ఉన్నారు. అదెట్లొస్తది? ఇదెట్లొస్తది? అనేది చాలా క్వెషన్స్. ఆ క్వెషన్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలంటే మీ అప్లయన్స్‌తో మీరు కంటిన్యూ‌గా టచ్‌లో ఉండాలి. లేదు మనకు చాలా వరకు మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్‌లో మనం అటెండ్ అయ్యి సిస్టమ్ గురించి అనేది తెలుసుకునే దానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ 50 డీపీ అనేది చాలా నథింగ్ అండి. 4 అకౌంట్ రెఫర్ చేయడం వల్ల మనకొచ్చిన అమౌంటు, మనం పెట్టిన అమౌంట్ అక్కడ క్లియర్ అయిపోతది. సో, రిస్క్ ఫ్రీ. రిస్క్ అనే మాటకే ఇక్కడ అవకాశం లేదు. సో, ఆ 50 డీపీ వల్ల ఈరోజు మూడో లెవెల్‌లోనే నాకు 8,000 టీమ్ రావడం జరిగింది. 13,50,000 అంటే ఆల్రెడీ నేను 70,000 తీసుకోవడం జరిగింది. ఇక్కడ మళ్ళా 13,50,000 తీసుకోవడం జరిగింది. అలాగే కంటిన్యూ‌గా నాకింత అమౌంట్ వస్తా ఉన్నప్పుడు నిద్రపోవాలన్నా గూడా నిద్ర పట్టదు. ఎందుకంటే నాతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా అదే విధంగా అమౌంట్ అనేది జనరేట్ అవుతది. ఓన్లీ ఇక్కడ టీమ్ పెర్ఫార్మన్స్ మాత్రమే. సో, ఆ 8,000 మంది దగ్గర గూడా కంటిన్యూ‌గా టచ్‌లో ఉండి, ఒక్కొక్కరి దగ్గర కొద్దిగా టైం అయినా పర్వాలేదు అనేసి, ఒక్కొక్కరి దగ్గర 20, 20 అకౌంట్‌లు చేపించడం వల్ల, ఇక్కడ 1,60,000 అకౌంట్‌లనేది నాకు నాలుగో లెవెల్‌లో టీమ్ మాత్రం రావడం జరిగింది. సో, 1,60,000 అకౌంట్‌లంటే వాటి నుండి 2.25 డీపీ ప్రకారము పేర్ల్ ద్వారా వచ్చిన అమౌంట్ వచ్చి 2,00,000 డీపీ. అగైడ్ ద్వారా వచ్చిన అమౌంటు 1,60,000 డీపీ. మొత్తం కాలిక్యులేట్ చేసుకుంటే 3,60,000 డీపీ. ఈ 3,60,000 డీపీ అనేది ఒకసారి చూడండి ఎంత పెద్ద మొత్తం. ఈ రూ. 3,60,000 కాదండి. 3,60,000 డీపీ. అంటే మనకు ఇండియన్ రూపీస్ అప్రాక్సిమేట్‌లీ 2,70,00,000.
సో, ఈ నాలుగో లెవెల్ వరకే నేను టీమ్‌ని బిల్డ్ చేసుకునేదానికి నాకు 4 సంవత్సరాలు పట్టినియండి. 3 సంవత్సరాలు గాని, 4 సంవత్సరాలు గాని పట్టినియండి. నాకేమన్నా ప్రాబ్లమా ఈ అమౌంట్ నేను తీసుకునేదానికి? సో, ఒక జాబ్ చేస్తూ నేను ఈ 2,00,00,000 సంపాదించాలంటే ఎంత టైం పడతది? ప్రతి ఒక్కరు జస్ట్ ఒక ఆలోచన పెట్టుకొని ఒకసారి ప్రశ్నించుకోండి అంతే. ఈ అమౌంట్‌ని మనం సంపాదించాలంటే ఎంత కష్టపడాలి? లేదు కష్టపడినా కూడా ఇంత రాదు. ఒకవేళ బిజినెస్ చేయాలంటే మనం ఎంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి? దానికి ఎంత టైం అనేది మనం స్పెండ్ చేయాలి? ఇప్పుడు ఒక చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా 5,00,000 నుండి 10,00,000 లేదా 20,00,000, 30,00,000 మనం ఈనాడు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి తెల్లవార్లు రాత్రి 12, 1 మళ్ళా తెల్లవార్లు వరకు కంటిన్యూ‌గా దాని మీదనే ఫోకస్డ్‌గా ఉండాలి. అది అమౌంట్ మనకు పెట్టిండే అమౌంట్‌కు ఇంట్రెస్ట్ అన్నా వస్తా ఉందా? లేదా మన ఖర్చులు పోతున్నాయా? లేదు మనకు లాభం వస్తా ఉందా లేదా? 24 గంటలు అదే ఆలోచన. తిండి, నిద్ర ఏమి ఉండవు. కానీ ఇక్కడ చూడండి 50 డీపీ మనం పెట్టి సిస్టమ్ గురించి తెలుసుకుంటూ సిస్టాన్ని ప్రమోట్ చేసుకోవడం వల్ల మనకు ఓన్లీ 50 డీపీ ద్వారా ఇక్కడ కోట్లలో సంపాదించుకునేదానికి అవకాశం ఉన్నదండి. ఇది ఓన్లీ టీమ్ పెర్ఫార్మన్స్. దీంట్లో మొత్తం టోటల్లీ లెక్కేసుకుంటే 27 రకాల ఆదాయాలున్నాయి. 27 రకాల ఆదాయాలనేది ఏ విధంగా అనేది నేను కమింగ్ సెషన్‌లో చెప్తాను. సో, అందుకే చెప్పేది పెర్లవైన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అనేది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంలో ఎవరు ఎంత సంపాదించుకోవాలంటే అంత సంపాదించుకోవచ్చు. అది రూ. 10, రూ. 20, 10,000, లక్ష, కోట్ల అది మన చేతుల్లోనే ఉంది. అది ఎంత ఫాస్ట్‌గా సంపాదించుకోవాలన్నా కూడా అది మన చేతుల్లోనే ఉంది. ఎవరి చేతుల్లోను లేదు. ఈవెన్ మనకు రిఫర్ చేసిన పర్సన్ చేతిలో కూడా లేదు. అతను ఓన్లీ మనకు అవకాశం కల్పించినాడు. సార్ కావచ్చు, మేడమ్ కావచ్చు. వాళ్ళు మనకు అవకాశం కల్పించినారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నెక్స్ట్ ఐదో లెవెల్‌లో ఈ 1,60,000 అకౌంట్ల నుంచి కూడా కంటిన్యూ‌గా నేను అదే ఫోకస్ చేసి, వాళ్ళను కూడా మీటింగ్‌లు పెట్టి, వాళ్ళకు సిస్టమ్ మీద అవగాహన కల్పించి, ఈ విధంగా చేసుకోండని కంటిన్యూ‌గా చేయడం వల్ల నాకు ఇక్కడ 32,00,000 అకౌంట్లనేది టీమ్ అనేది పెరగడం జరిగింది. ఐదో లెవెల్‌లో. సో, ఐదో లెవెల్ నుంచి కూడా నాకు 1.25+1 2.25 డీపీ ప్రతి ఒక్క అకౌంట్ ద్వారా రావడం జరుగుతది. అలా పేర్ల అకౌంట్ ద్వారా మాత్రమే ఇక్కడ 40,00,000 డీపీ రావడం జరుగుతది. అగేట్ ద్వారా 32,00,000 డీపీ రావడం జరుగుతది. టోటల్ చూడండి ఎంతొచ్చిందో. 72,00,000 డీపీ. 72,00,000 డీపీ అంటే మనకు ఇండియన్ అమౌంటు 54,00,00,000 అప్రాక్సిమేట్‌లీ. ఇంత అద్భుతంగా మనకు సిస్టమ్ డిజైన్ చేశారు. ఆ సిస్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. మిగతా క్వెషన్స్ అనేది మైండ్‌లో నుండి తీసేద్దాం. ఓన్లీ టీమ్‌ని బిల్డ్ చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఆ టీమ్‌ని ఫోకస్ చేసుకుంటే ఓన్లీ పేర్ల అకౌంట్ నేను మిగతా ర్యాంక్‌ల అప్‌గ్రేడ్ గురించి నేను చెప్పట్లేదు. ర్యాంక్‌ల అప్‌గ్రేడ్ అమౌంట్ అనేది తర్వాత సెషన్స్‌లో వస్తది. ఓన్లీ ఇక్కడ పేర్ల అగేట్ 2 అకౌంట్‌లు మాత్రమే. ఈ 50 డీపీతో చేసుకుంటేనే మనకు ఇంత అమౌంట్ వస్తది. నెక్స్ట్ ఆరో లెవెల్, ఏడో లెవెల్, ఎనిమిదో లెవెల్. ఆరో లెవెల్‌లో అంటే ఐదో లెవెల్‌లో వచ్చిన టీమ్‌ని అదే విధంగా ఫోకస్ చేసుకుంటూ మనం చేసుకోవడం వల్ల ఇక్కడ 6,40,00,000 టీమ్ అనేది మనకు బిల్డ్ అవ్వడం జరుగుతది. దాని ద్వారా వచ్చే అమౌంట్ మోర్ థాన్ 100 crores ఇండియన్ రూపీస్. సో, నెక్స్ట్ మీ దగ్గర కాలిక్యులేటర్స్ ఉంటే గన ఏడో లెవెల్, ఎనిమిదో లెవెల్ టీమ్ కాలిక్యులేట్ చేసుకోండి. నాకు తెలిసి ఇండియన్ రూపీస్ అవుతే సమ్ నార్మల్ కాలిక్యులేటర్స్ అవుతే అమౌంట్ చూపియవు. సో, ఇంత పెద్ద మొత్తంలో మనం సంపాదించుకునే దానికి అవకాశం ఉన్నది. ఓన్లీ టీమ్ పెర్ఫార్మన్స్ మాత్రమే 1.25+1. సో, ఇంకా ప్రతి ఒక్కరి భవిష్యత్తు వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఏ విధంగా సంపాదించుకోవాలి? ఏ విధంగా టీమ్ బిల్డ్ చేసుకోవాలనేది మీ అందరి చేతుల్లో ఉంది. మనందరి చేతుల్లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో, ప్రతి ఒక్కరికి ఇది విషయం అర్థమైందనుకుంటున్నాను. కాబట్టి ఇంతవరకు సమయం కేటాయించి ఓపికగా విన్నందుకు థాంక్ యూ వెరీ మచ్. ఈ సెషన్ అనేది ఇనిషియేట్‌గా తీసుకొని అదే విధంగా టీమ్‌ని బిల్డ్ చేసుకుంటూ
తొందరగా ఆదాయం అనేది సంపాదించుకొని, మీ లైఫ్‌ల్లో ఎవరెవరి లైఫ్‌ల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటిని క్లియర్ చేసుకొని, సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని సాధించుకుంటారనేసి ఆశిస్తున్నాను.